వేరే పార్టీ కాదు అని ప్రజలు ఒక్కాణించి అంటున్నారు. ఆ స్లాంగ్ లో నుంచి పవన్ కళ్యాణ్ గారిని బయటికి రాండి అని అడుగుతున్నారు. ఓకే, ఒక్క నిమిషం సుజాత గారు. సార్, పర్సంటేజ్లు లేదంటే కమిషన్లు లేదంటే దోచుకు తిండాలు ఆ పార్టీలోంచి ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి ఎంతకంటే మనం ఎక్కువగా ఏం ఆశించలేం సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ గురించి తీసుకుంటే కనుక అన్ని రివర్స్ టెండరింగ్లు, పోలవరానికి రివర్స్ టెండరింగ్, అలాగే మద్యం పాలసీని మార్చేశారు. ఇసుక విధానంలో పాలసీని 3 సార్లు మార్చి భవన నిర్మాణ కార్మికుల పొట్ట 6 నెలల పాటు వాళ్ళు తిండి లేకుండా చేశారు సార్. దాని అనుబంధ రంగాలన్నీ కూడా 6 నెలల పాటు తిండి తిప్పలు లేకుండా ఆత్మహత్యలు ఉరివేసుకున్న పరిస్థితులు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తెలివి. $9 72,000 విలువ చేస్తుందంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తెలివి. సిపిఎస్ రద్దు అని చెప్పి దాని మీద నాకు నాలెడ్జ్ లేక చెప్పేశాను, అలాగా తూచి అది మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తెలివి. జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటల గురించి, ఆయన ప్రెస్ మీట్ల గురించి అందరికీ తెలుసు. రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి కనీసం ఎవరైతే ఉన్నారో అన్ని ఛానల్స్ కు సంబంధించిన జర్నలిస్టులను పిలిచి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి గురించి నేను డిబేట్ లో సమయం వేస్ట్ చేయడం కూడా వృధా సార్. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు. ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్? జగన్ గారు చాలా సార్లు పెట్టినట్టున్నారు సార్. ఓన్లీ సాక్షి జర్నలిస్టుల్ని, ఆయన అనుకూల మీడియా సంస్థల్ని కాదండి, మొత్తం అందరు జర్నలిస్టుల్ని పిలిచి ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఎప్పుడు పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేడనా మీ ఉద్దేశం? చెప్పలేరు సార్. ఒక నేషనల్ మీడియాని ఆయన అడ్రస్ చేసినప్పుడు కూడా వాళ్ళు అడిగే మాటలకు ఏదిటికి సమాధానం చెప్పలేదు సార్. ఏమనంటే ఇట్స్ ఎ లెంగ్తీ క్వశ్చన్ అంటారు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పలేని ఒక ముసిముసి నవ్వులు నవ్వుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిజంగా ఒక పాలసీల మీద కానీ, ప్రభుత్వ వ్యవస్థల మీద కానీ, మన చట్టాల మీద కానీ నిజంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయితే ఎక్కడన్నా ఎవరినన్నా ఓపెన్ గా వెళ్ళి ఎదుర్కొంటాడు. ఏ డిబేట్ అయినా, ఏ ప్రెస్ మీట్ అన్నా, ఏది 1-to-1 ఎక్కడికన్నా వెళ్ళి ఏ జర్నలిస్ట్ దగ్గర అడిగిన దానికన్నా సమాధానం చెప్తారు. కానీ ఆయన దగ్గర ఏముండవండి. ఆయన దగ్గర ఏముండవండి. వారు చెప్తున్నారు కదా. ఇంకొక విషయం సార్, అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ చదువుతారు. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ చదవడం మీరు చెప్తే ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నాలెడ్జ్ ఏంటో తెలుసు. ఆయన హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలు పిలిచి ఆయన గెస్ట్ గా పిలిచి ప్రసంగం చేయమని ఆయన ముఖ్య అతిథిగా సత్కరించుకున్న పరిస్థితి. అలాగే మరి సింగిల్ గా రాలేరు, సింగిల్ గా పోటీ చేయలేరు అని చెప్పి ఇప్పటికీ ఇన్ని రోజులైనా కూడా పదే అవమానిస్తున్నారు. ఆ సింగిల్ గా వచ్చిన వ్యక్తేనండి రాష్ట్రంలో 7,000 కిలోమీటర్లు రోడ్లు వేశారు, 22,500 గోకులాలు నిర్మించారు, పశువులకు షెడ్లు నిర్మించారు, తాగునీటి తొట్టెలు నిర్మించారు. ఇప్పుడు లక్ష చెరువులు తవ్వించిన అపర భగీరథుడండి. ఆయన చేసిన పనిని మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు జల్ జీవన్ మిషన్ దేశం మొత్తం మళ్ళీ పునర్ప్రారంభించేలాగా చేశారు ఒక వ్యక్తి కృషి. ఒక వ్యక్తి యొక్క నిజాయితీ, నిస్వార్థమైన గుణం వల్ల ఈ రోజు జల్ జీవన్ మిషన్ దేశం మొత్తం తిరిగి ప్రారంభించారండి. మీరేం చేశారు? ఇచ్చిన నిధులు కూడా ఉపయోగించుకోలేదు. ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వదిలేశారు, వేస్ట్ చేసేస్తారు డబ్బులు, ప్రజాధనాన్ని వృధా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది?